I hope you guys are able to see my screen. Sir. All right, Sir. great. Yes, sir. Okay, let me share once again. Let me show. Now, what is sales area? Yes, sir. What is sales area? It's a unique combination of sales organization, division channel, distribution channel, and division. ఓకే, వాళ్ళందరూ అదే అదే ఆలోచనలో ఉన్నారు. ఇంకా కొత్తగా లింక్ సేమ్ ఉంటుందండి, లింక్ మారదు. ఇంకా లింక్ నేను మళ్ళీ పంపించేంత వరకు మీ లింక్స్ ఏవి మారవు. ఓకే, లింక్ అది ఆ రోజు అంటే స్టార్టింగ్ లో అది చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల మారిపోయింది. ఇంకా లింక్ మారదు. ఓకే, లింక్ కోసం వెయిట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఏరియా. సో సేల్స్ ఆఫీస్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను సేల్స్ ఆఫీస్ గురించి. వేర్ వీఆర్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్ ఇన్ ఫిజికల్లీ. ఎక్కడైతే నా ప్రొడక్ట్స్ ని నేను ఫిజికల్ గా అమ్ముతున్నానో, ఏదైతే అవుట్లెట్ ఉందో దాన్ని నేను నా సేల్స్ ఆఫీస్ అని పిలుస్తాను. ఓకే, అంటే I might have multiple sales offices, like just a moment. I might have multiple sales offices, like maybe ఇక్కడ హైదరాబాద్ లో ఒకటి, హైదరాబాద్ అంటే సరే హైదరాబాద్ తీసేసి గచ్చిబౌలిలో ఒకటి, హైటెక్ సిటీలో ఒకటి, కుకట్పల్లిలో ఒకటి, మేబీ ఎల్బీ నగర్ లో ఒకటి. సో మల్టిపుల్ స్టోర్స్ ఉన్నాయి ఐ హ్యావ్. సో దీస్ ఆర్ మై సేల్స్ ఆఫీసెస్. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చూడండి. అంటే ఈ సేల్స్ ఆఫీస్ ని నేను నా సేల్స్ ఏరియాకి కనెక్ట్ చేశా. చూడండి, యాక్చువల్గా యారో ఇక్కడ దీంతోనే ఉండాలి. ఓకే, సేల్స్ ఆఫీస్ ని నా సేల్స్ ఏరియాకి కనెక్ట్ చేశా. దట్ మీన్స్ నా ప్రొడక్ట్స్ అన్ని కూడాను నా సేల్స్ ఆఫీస్ ద్వారా ఉంటున్నాను. సో ఇప్పుడు హైటెక్స్ ఓకే కేపీహెచ్పి బ్రాంచ్ లో అంటే సేల్స్ ఆఫీస్ లో ఐఎమ్ నాట్ ప్లానింగ్ టు సెల్ మై పికప్స్. అక్కడ మార్కెట్ లేదు. సో నో యూస్. సో మేబీ లేకపోతే ఆ ఏరియా పికప్స్ కొనే ఏరియా కాదు, మేబీ ఐ డోంట్ నో. సో సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అక్కడ. సో దట్ ఈస్ నాట్ నీడెడ్. అన్నెసరీ స్పేస్ వేస్ట్, కమర్షియల్ స్పేస్ వేస్ట్ అయిపోద్ది నేను అవి పెట్టడం వల్ల. సో దాని ప్లేస్ లో ఇన్స్టెడ్ ఆఫ్ ఆ ప్రోడక్ట్ ని యూస్ చేసే ప్లేస్ లో ఇంకో 4 ప్రొడక్ట్స్ వేరే యూస్ చేయడం వల్ల ఐ కెన్ ఇంక్రీజ్ మై సేల్స్. సో ఆ బేసిస్ లో ఐఎమ్ నాట్ ప్లానింగ్ టు సెల్ పికప్స్ ఇన్ కేపీహెచ్పి యూనిట్. సో వాట్ షుడ్ ఐ డూ నౌ? హౌ టు కాన్ఫిగర్? ఇది నా క్లయింట్ క్వశ్చన్. ఇది అంటే క్లయింట్ ఇలానే మాట్లాడతాడు. క్లయింట్ ఇంతకు మించి ఇంకా టెక్నికల్ లాంగ్వేజ్ లో మాట్లాడలేడు. ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి దీన్ని? ఏంటి సైలెంట్ పేరు? ఫస్ట్ సేల్స్ ఏరియా అని అంటున్నాను కదా. సో నా అవుట్లెట్ ఇది. సో డైరెక్ట్ ఛానల్ ఇది. సో సేల్స్ ఏరియా, సో సేల్స్ ఆర్గనైజేషన్. సో దిస్ నేమ్ ఇస్ ఏ. సో ఏ డైరెక్ట్ కార్స్, ఏ డైరెక్ట్
ఎవరైనా మాట్లాడుతున్నారా? వెనక్కి ఇద్దరు నాయిస్ వస్తుంది. ఎస్యూవి ఏ పికప్ సారీ డైరెక్ట్ పికప్. సో ఇప్పుడు దీనికి అగైనెస్ట్ గా నా అన్ని బ్రాంచ్లు ఉన్నాయనుకుందాం. కేపీహెచ్బి కూడా ఉంటుంది ఇందులో, ఇది కూడా కేపీహెచ్బి ఉంటుంది. దీనికి మాత్రం కేపీహెచ్బి ఉండదు. ఇంకా మీద హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ అన్ని ఉంటాయి. కేపీహెచ్బి దీనికి అసైన్ చేయం అంతే. దీనికి అసైన్ చేయకపోవడం వల్ల ఈ సేల్స్ ఏరియా యూనిట్ కేపీహెచ్బిలో పనిచేయదు ఇంకా, దీనికి అసైన్ చేయకపోవడం వల్ల. లెట్స్ సీ, మన అసైన్మెంట్ లో చూద్దాం దీన్ని. నో వరీస్. బట్ ఇలా చేయటం వల్ల విల్ గెట్ ది, అంటే వీ కెన్ డీయాక్టివేట్, అంటే వీ కెన్ డీవియేట్, లేదా కస్టమర్ సేల్ చేయట్లేదు, సో వీఆర్ నాట్ అసైనింగ్ దట్ బ్రాంచ్ టు దిస్ పర్టికులర్ సేల్స్ ఏరియా. అంతే కదా, ఈ సేల్స్ ఏరియా నా బ్రాంచ్కి అసైన్ చేయాల్సిన పని లేదు, ఇంకా అవసరం లేదు. అంటే అక్కడ ఉన్న యూజరు ఈ ప్రొడక్ట్ అమ్మాల్సిన పని లేదు, లేదా అమ్మకూడదు. ఎలా అయినా సరే అమ్మకూడదు అంటే ఇట్ ఈస్ మ్యాండటరీ, యూ షుడ్ నాట్ సేల్. ఈ పర్టికులర్ సేల్స్ ఏరియాని, ఈ సేల్స్ ఏరియాలో ఉన్న ఐటమ్ ని ఈ బ్రాంచెస్ లో అమ్మకూడదు. ఓకే ఓకే, సి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా దగ్గర నార్కోటిక్ రిలేటెడ్ డ్రగ్స్ రిలేటెడ్ మెడిసిన్ ఉంది. అది ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్, లేకపోతే ఓన్లీ హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాపులకు మాత్రమే అమ్మాలి. ఎగ్జాంపుల్ అంటే హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్ అంటే దట్ ఈస్ ఫర్ ఇంటర్నల్ యూస్ అని, not for external use. For example, I have A shop, B another shop, C another shop. Maybe it's an outside outlets. Okay, ikkada XY is for a hospital outlet, AB is hospital outlet. ఇలా ఉన్నాయి నా అవుట్లెట్స్ అన్ని, అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి నా సేల్ ఎలా ఉంటుందంటే, ఏకి బికి సికి మిగతా మెడిసిన్స్ అన్ని పంపించవచ్చు, అంటే మిగతా సేల్స్ ఏరియాలో ఉన్న అన్ని ఐటమ్స్ అసైన్ చేయొచ్చు. కానీ XY కూడా అసైన్ చేయొచ్చు, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఒక నార్కోటిక్ రిలేటెడ్ డ్రగ్స్ మాత్రం మేబీ ఏదైతే మెడిసిన్ ఉంటుందో ఆ మెడిసిన్ మాత్రం ఆ సేల్స్ ఏరియాని మాత్రం ఓన్లీ హెచ్కి, హెచ్ఓకి, ఏబికి మాత్రం అసైన్ చేయాలి, మిగతా వాడికి అసైన్ చేయకూడదు. ఎందుకు అసైన్ చేస్తే వీళ్ళు కూడా దే కెన్ ఏబుల్ టు సెల్ ద ప్రొడక్ట్. సేల్స్ ఆర్డర్ వాళ్ళకి కూడా రైజ్ అయిపోద్ది. ఎనీ క్వశ్చన్ ఇక్కడ? ఎలా సేల్ చేస్తారు సార్? వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ స్టాక్ ఉండదు కదా. చెప్తా నాకు తెలిసి క్వశ్చన్ అడుగుతాను, జస్ట్ అదే అంటున్నాను ఇక్కడ. అందుకని ఆ వర్డ్ వాడాను, ఆటోమేటిక్ గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిపోతుంది. ఏం చెప్తారు అది చెప్తాను అదే. సో వీ హ్యావ్ టు కంట్రోల్, అంటే ఇక్కడ ఈ పర్టికులర్ సేల్స్ ఏరియాని అసైన్ చేయకూడదు అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రొడక్ట్ ఎలా వస్తుందో నేను చెప్తా, ఆటోమేటిక్ ఎలా వెళ్తుందో వాళ్ళ దగ్గరికి. ఓకేనా? సో సేల్స్ ఆఫీస్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వేర్ వీఆర్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్ రియల్లీ టు ద కస్టమర్స్, ఆ ప్లేస్ ని మనం సేల్స్ ఆఫీస్ అని చెప్పి పిలుస్తున్నాం. వీ మే హ్యావ్ మల్టిపుల్ సేల్స్ ఆఫీస్. సో సేల్స్ ఆఫీస్ లో ఎవరుంటారు? సేల్స్ టీమ్ ఉంటుంది కదా, టీంలు ఉంటాయి, సేల్స్ టీమ్స్. సో సేమ్ అంతే, అది కూడా ఎస్ఏపీ కూడా అలానే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇందులో కూడా అదే ఉంటుంది. సో నేను అంటే రాయడం ఎగ్జాంపుల్స్ తో రాశాను. సో బట్ ఇన్ జనరల్ గా ఏంటంటే దీనికి ఇది మెయిన్ వర్డ్, ఇక్కడ ఇది మెయిన్ వర్డ్. సేల్స్ గ్రూప్స్ అసైన్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ సేల్స్ ఆఫీస్ లో మేబీ ఒక 20 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. అందులో 20 ఎంప్లాయీస్ లో 10 ఎంప్లాయీస్ ఒక గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, 10 ప్రొడక్ట్స్ ఇంకో గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఇలా అయినా తీసుకోవచ్చు. లేదా 10 ప్రొడక్ట్స్ అంటే మొత్తం ప్రొడక్ట్స్ ఒకళ్ళు, అంటే నేను ఆటోమోటివ్ తీసుకున్నాను కాబట్టి ఒకటి ఫ్లీట్ గ్రూప్ అని, ఒకటి షోరూమ్ గ్రూప్ అని చెప్పి పెట్టుకున్నాను. అంటే ఒక 10 మంది షోరూమ్ లో ఉంటారు, కూర్చొని ఉంటారు రెడీగా, కస్టమర్ వస్తాడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి. ఇది షోరూమ్ గ్రూప్. ఫ్లీట్ గ్రూప్ ఏంటంటే బయటికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి ఆ కంపెనీలు ఈ కంపెనీలు తిరిగేసి వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. ఇలా 2 గ్రూపులు ఉన్నాయి నా దగ్గర.
మేబీ నా దగ్గర ఇంకో గ్రూప్ కూడా ఉండొచ్చు, టెలికాలింగ్ గ్రూప్ ఉండొచ్చేమో. మేబీ ఐ కాల్ ద కస్టమర్స్ అండ్ ఐ కన్విన్స్ ఓవర్ ద ఫోన్ అండ్ ఐ సెల్ ద ప్రొడక్ట్. అంటే నా ప్రొడక్ట్ ఇది కాదు, మేబీ సమ్ అదర్ ప్రొడక్ట్, నో నీడ్ టు సీ ద ప్రొడక్ట్. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ఉంది, నో నీడ్ టు సీ కదా, ఎవరైనా చూడండి దాన్ని. ఓవర్ ద ఫోన్, ఓవర్ ద క్యాలిక్యులేషన్, ఇట్ విల్ క్యాలిక్యులేషన్ పెద్ద పని అయిపోద్ది. ఏదైనా ఒక ఫినాన్షియల్ ప్రొడక్ట్ ఉంది, నో నీడ్ టు సీ దట్ ప్రొడక్ట్ కదా. వెళ్ళి బ్యాంక్లోకి వెళ్ళో లేకపోతే అక్కడికి వెళ్ళి కూర్చొని చూసేది ఏమి ఉండదు అక్కడ. ఒక పేపర్ మీద వాడు రాసి ఇచ్చిందే లెక్క, అంతే, మీరు రాసుకుందే లెక్క. సో అలాంటి ప్రొడక్ట్స్ నో నీడ్ టు సీ కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలాంటివి టెలికాలింగ్ ద్వారా కూడా చేసుకుంటున్నాను, వాట్ ఎవర్ ద ప్రొడక్ట్స్. సో మేబీ టెలికాలింగ్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఐ హ్యావ్ డిఫరెంట్ గ్రూప్స్, సేల్స్ గ్రూప్స్. అంటే అక్కడ ఉన్న టీమ్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ నేను ఇలా గ్రూప్స్ కింద కన్వర్ట్ చేశాను. మన సేల్స్ వరకే నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అడ్మిన్ టీమ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఫినాన్స్ టీమ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది సమ్ అదర్ టీమ్స్ అవి మాట్లాడట్లేదు. నా సేల్స్ గ్రూప్ అంటే ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ని రివర్స్ లో చూడాలి. ఇప్పుడు మీరు రివర్స్ లో చూడండి, షోరూమ్ గ్రూపు. నేను పర్టికులర్ గా ఒక షోరూమ్కి వెళ్ళాను, నేనే వెళ్ళాను, నన్ను షోరూమ్ గ్రూప్ రిసీవ్ చేసుకుంది. షోరూమ్ గ్రూప్ లో ఉన్న ఎంప్లాయీ నన్ను రిసీవ్ చేసుకున్నాడు. షోరూమ్ గ్రూప్ లో ఎక్కడుంది అది? మేబీ గచ్చిబౌలిలోనో హైటెక్ సిటీలోనో ఉందో, లేకపోతే ఎక్కడైనా ఉండేవండి. సో అదొకటి ఉంది. సో నేనేం ప్రొడక్ట్ అడుగుతున్నాను? సో వీ హ్యావ్ ఏ 6 సేల్స్ ఏరియాస్, హ్యావ్ ఏ 6 డిఫరెంట్ సేల్స్ ఏరియాస్. నేను కార్లు అడుగుతున్నానా అంటే 6 సేల్స్ ఏరియాలో నేను ఎవరు? ఫస్ట్ నేను ఒక ఇండివిజువల్ కస్టమర్ని. సో ఇది నా డైరెక్ట్ అవుట్లెట్, ఇదిలో ఉంది. సో ఇక్కడ, సో ఇందులో నుంచి మూడు మాత్రమే 3 సేల్స్ ఏరియాలు వస్తాయి నాకు. ఏంటవి? కార్సా, ఎస్యూవీసా, పికప్సా. ఆ కస్టమర్ ఏం అడుగుతున్నాడు? నేనేం అడిగాను? నాకు ఒక ఎస్యూవీ అడిగాను, ఎస్యూవీ కావాలి అని అడిగాను. సో అండర్ ది సేల్స్ ఏరియా నేను నెక్స్ట్ స్టెప్ లో కస్టమర్ కి ఆర్డర్ ప్లేస్ చేస్తాను. ఇంకా అంటే నా ఫిల్టర్ అంతా అయిపోయింది. కస్టమర్ కి కార్ కావాలి, అది ఎస్యూవీఓ ఏదో కార్ కావాలని చెప్పి ఫైనల్ చేశాడు. సో అండర్ దిస్ సేల్స్ ఆర్గనైజేషన్, అండర్ దిస్ కంపెనీ కోడ్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ సేల్స్. ఓకే, ఈ సైకిల్ అర్థం కాకపోతే పర్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అర్థం కాకపోయినా పర్లేదు, ఇప్పటికి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎందుకంటే మళ్ళీ పొద్దాకులు అదే వస్తుంది, మన చుట్టూ మనం దాని చుట్టూ తిరుగుతాం. సో నో వరీస్. ఇప్పుడు అర్థమైతే వెరీ గుడ్, అర్థం కాకపోతే కూడా గుడ్, ఎందుకంటే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని మళ్ళీ వస్తుంది. జస్ట్ మీకు ఒక ఫ్లో చూపించడం కోసం ఎలా వెనక్కి వెళ్తున్నాం అనేది. అర్థమైంది? ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను షోరూమ్కి వచ్చాను, ఒక వెహికల్ని అడిగాను. ఎగ్జాంపుల్ మేబీ ఈవీ, ఏదో నెక్సాన్ ఈవీ అడిగాను అనుకుందాం. ఎగ్జాంపుల్ ఈ టాటా మోటార్స్ ఒకటి నెక్సాన్ ఈవీ అడిగాను. ఇక్కడ ఉన్న అంటే సేల్స్ ఆఫీస్ కి రీచ్ అయ్యాను, నన్ను షోరూమ్ గ్రూప్ రిసీవ్ చేసుకుంది, మాట్లాడుతున్నారు. సో వాడు సేల్స్ ఏరియాను ఫైనల్ చేసుకుంటున్నాడు అక్కడ కూర్చొని. అంటే ఏ ప్రొడక్ట్ అని చెప్పేసి అని, వాట్ ఎవర్ ద ప్రొడక్ట్, మేబీ కారా, ఎస్యూవీ, పికప్. సో నేను ఎస్యూవీ అడిగాను కదా ఇందాక కూడా, ఇప్పుడు ఈవీ అడుగుతున్నాను, అదే ఎస్యూవీ అనుకుందాం. సో ఈవీ అడిగాను, ఈవీ ప్రొడక్ట్ అడిగాను. వాడు అన్నాడు స్టాక్ లేదన్నాడు. ఎలా కన్ఫర్మ్ చేశాడు? ఫస్ట్ నేను అడిగిన ప్రొడక్ట్ ఉందా లేదని ఎలా కన్ఫర్మ్ చేస్తాడు వీడు? ఫిజికల్ గా, నో ఎస్ఏపి, ఫిజికల్ గా మాట్లాడుతున్నాను. ఇన్వెంటరీలో స్టాక్ ఉందో లేదో చూస్తాం. అంటే ఏంటో అదే ఇన్వెంటరీ అన్నా స్టాక్ అన్నా ఒకటే. చెప్పండి. అది ఇన్వెంటరీలో ఎన్ని సేల్స్ అయినా ఇప్పటిదాకా మనకి ఎంత స్టాక్ ఉందో చెక్ చేసుకుని చెప్తాడు. అంటే తనకి ఒక బంచ్ వస్తుంది కదా, ఈ కార్స్ ఈ డైరెక్ట్ ఆఫీస్ లో ఫస్ట్ ఒక స్టాక్ పంపుతారు కదా, ఇట్లా చెక్ లేకపోతే గోడౌన్ లో స్టాక్ ఉందో లేదు. ఆఫీస్ లో ఎస్యూవీస్ సేల్ చేయట్లేదు. చేస్తున్నారు. నేను చేస్తానని చెప్పి నేను ఇందాక చెప్పలేదు కదా, ఇదేదో వేరే ఆఫీస్, అది కేపీ. నేను ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్నాను, గచ్చిబౌలికి. సో రైట్, ఇక్కడ చూడండి,
ఇక్కడ వాడు ఫస్ట్ వాడి దగ్గర ఉన్న వేర్ హౌస్ లో చెక్ చేసుకుంటాడు. షోరూమ్ వెనకో కిందో పైన ఏడో ఉంటుంది కదా, సో అక్కడ చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకున్నాక సో ఆ స్టాక్ లేదంటాడు. నెక్స్ట్ ఇంకెక్కడో మెయిన్ వేర్ హౌస్ ఉంటుందో దాన్ని చెక్ చేసాడు, అక్కడ స్టాక్ లేదన్నాడు. ఓకే, దెన్ దే విల్ ఇన్ఫార్మ్ టు నెక్స్ట్ లెవెల్ డిపార్ట్మెంట్స్. అంటే నార్మల్ గా SAP లో మాట్లాడట్లేదు, వాడి దగ్గర స్టాక్ లేకపోతే వాడి మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇన్ జనరల్ గా వాడి మేనేజర్ వాడి పైన ఉన్న జనరల్ మేనేజర్ కాల్ చేస్తాడు. అంటే రెగ్యులర్ కేసు కాకుండా చెప్తున్నాను నేను. ఇన్ జనరల్ గా అయితే బుకింగ్ తీసుకొని పక్కన పెడతారు. తర్వాత నెక్స్ట్ లాట్ లో బుక్ చేస్తారు వాటిని, వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అడుగుతారు. సో ఇప్పుడు ఈ వెహికల్ ఇక్కడ కూడా లేదని చెప్పి తెలిసింది. సో ఇక్కడ ఉన్న జనరల్ మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేశాడు. వాడు ఒక లిస్ట్ రాసుకుంటున్నాడు. ఓకే, ఏం వెహికల్ కావాలి, ఏం వెహికల్స్ కావాలి అని చెప్పేసి అనుకుందాం. సో ఇందులో నా వెహికల్ కూడా ఉంది. ఇప్పుడు వీడు ఏం చేయాలి? కోటికెళ్ళి కొనుక్కొని రావాలా? అక్కడి నుంచి ఇక్కడికి పంపుతారేమో సార్, ఆ ఏరియా నుంచి ఇక్కడికి పంపుతారు. నో, ఇక్కడ లేదు, వెహికల్స్ లేవు, ఎక్కడ లేవు వెహికల్స్. ఏం చేయాలి? ఆర్డర్ చేయాలి. ఆ? ఆర్డర్ చేయాలి. ఎవరు ఆర్డర్ చేయాలి? ఆర్డర్ నేనే ఆర్డర్ చేశాను వీళ్ళకి, నేనే కస్టమర్ కదా. మేబీ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ పంపించాలి, అడగాలి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అడగాలి కదా. ఎక్కడైతే నా స్టాక్ ఎక్కడైతే తయారవుతుందో వాళ్ళని అడగాలి. నేను యాజ్ ఎగ్జిక్యూటివ్ నేను డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో, అంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో వాళ్ళతో మాట్లాడలేను. నా సేల్స్ మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేశాను, నా సేల్స్ మేనేజర్ జనరల్ మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేశాడు, జనరల్ మేనేజర్ డైరెక్టర్ కి ఇన్ఫార్మ్ చేశాడు అనుకుందాం. డైరెక్టర్ హీ కెన్ కాంటాక్ట్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో మాట్లాడతాడు. ఇలా నాకు వెహికల్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఒక 30 వెహికల్స్ కావాలండి. ఓకే, ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి ఇక్కడ. సో ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు ల్యాండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎవరో ఒకళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయాలి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా కుదరదు కదా. ఎవరో ఒకళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో SAP లో మ్యానుఫ్యాక్చరింగ్ ని దాన్ని SAP లాంగ్వేజ్ లో దాన్ని ప్లాంట్ అని పిలుస్తాం. ప్లాంట్. ఓకే, ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుద్ది. కానీ SAP లాంగ్వేజ్ లో ప్లాంట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లేసే కాదు. నేను ఒక దగ్గర స్టాక్ ని వేరే వాళ్ళు ఎవరో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశాను. ఇదే నా మెయిన్ కంపెనీలో ఉన్నటువంటి స్టాక్ ప్లేస్. ఇది పక్క బయట. ఇది ఇక్కడ నుంచి నా స్టాక్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ నుంచి నా స్టాక్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది త్రూ ట్రక్స్, త్రూ ఏదో ఒకటి. సో దీన్ని కూడా నేను ప్లాంటే అనొచ్చు. అంటే మీరు వేర్ హౌస్ అనొచ్చు కదా అనుకోవచ్చు. వేర్ హౌస్ వేరు. మళ్ళీ నా కంపెనీకి మొత్తం స్టాక్ అంతా ఇక్కడికే వస్తుంది. ఫస్ట్ మెయిన్ ప్లేస్ ఇదే. ఇక్కడ నుంచి మేబీ నేను చిన్న చిన్న వేర్ హౌస్ నేను షిఫ్ట్ చేసుకోవచ్చు, అవి వేర్ హౌస్లు. కానీ ఎక్కడైతే మెయిన్ స్టాక్ స్టోర్ అవుతుందో దాన్ని నేను ప్లాంట్ అంటాను. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తేనే ప్లాంట్ అనట్లేదు నేను. నాలాంటి కంపెనీకి, అంటే నేను ట్రేడింగ్ కంపెనీ, నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీకి ఎలాగో దాన్ని ప్లాంట్ అని పిలుస్తాడు. మ్యానుఫ్యాక్చరింగ్ చేయని వాడికి వీడి దగ్గర ఉన్న మెయిన్ ఇక్కడ మేబీ అసెంబుల్ అవుతున్నాయి. 2 యూనిట్లు తీసుకొచ్చి అవి అసెంబుల్ చేస్తున్నాడు ఇక్కడ. దీన్ని వాడు ప్లాంట్ అనే పిలుస్తాడు. దీన్ని SAP ప్రాసెస్ దీన్ని ప్లాంట్ అనే పిలవాలి మనం. ప్లాంట్ అంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేదే కాదు, అది నేను చెప్తున్నాను. ఓకే, లెట్స్ సీ. కొంచెం డెప్త్ గా చూద్దాం దీన్ని. ఓకే, విల్ గో ఇన్సైడ్. సో ప్లాంట్, నేను ఇప్పుడు ప్లాంట్ కి వెళ్దాం. ఒకసారి ప్లాంట్ లోపలికి వెళ్దాం. మీరు ఎవరైనా ఏదైనా ప్లాంట్ విజిట్ చేశారా? ఎవరైనా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ ని ఎప్పుడైనా ఎవరైనా విజిట్ చేశారా మన టీంలో? నివేదిత గారు? yes sir. ఏం ప్లాంట్? బ్రాండెక్స్ అనుకుంటా.
I mean, clothing. క్లాతింగ్. ఓకే. ఇంకెవరు విజిట్ చేయలేదా? సారీ, చేయలేదు, బట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఆన్లైన్ లోనో యూట్యూబ్ లోనో చూస్తూ ఉంటారు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అని చూడలేదా? ఏ డిస్కవరీ ఛానల్ లోనో దాంట్లో దీంట్లో? సార్ చూసాం. Yes, sir. Right. Let's go inside the plant. Okay. We are inside the plant. నేను దీన్ని షార్ట్ కట్ చేసి తీసుకొచ్చింది. ఇది ఇలానే ఉంటుందని ఊహించకండి. బట్ మనం అర్థం చేసుకోవడం కోసం, అంటే మనకి ప్లాంట్ తో రిలేషన్ ఉండదు. అంటే మనం కాదు ఆ కన్సల్టెంట్లు. ప్లాంట్ మెయింటెనెన్స్ కన్సల్టెంట్లు వేరే ఉంటారు. అంటే మనతో పాటే మనం ఎస్డిఎలానో ప్లాంట్ మెయింటెనెన్స్ కన్సల్టెంట్ కూడా ఉంటాడు. సో వాటి దాంట్లో క్వాలిటీ కన్సల్టెంట్ అలా దీంట్లో చాలా ఉంటారు మళ్ళీ. సో నేను వాళ్ళందరి గురించి ఇప్పుడు అవన్నీ మనం తెచ్చుకోలేము. బట్ we should know ఓవరాల్ ప్రాసెస్ మనకు తెలియాలి. కాబట్టి నేను ఒక షార్ట్ డిజైన్ ఉంది ఇది. సో ఒక షార్ట్ డిజైన్ తో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రైట్. ఇందాకడ నేను ఆర్డర్ చేశాను కదా, ఒక కారు కావాలని ఆర్డర్ చేశాను కదా, చేశానా లేదా? Yes, sir. Yes, Yeah. sir. Yes. ఓకే. ఒక కార్ కావాలని నేను ఆర్డర్ చేశాను ఆల్రెడీ. రైట్. నౌ ఆ ఆర్డర్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి వస్తుంది. అంతే కదా? రిక్వైర్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి వచ్చింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి వచ్చింది. ఏమని? ఫలానా మేబీ ఇట్ ఈస్ ఎ కస్టమైజ్డ్ కార్ అనుకుందాం. మార్కెట్ లో కస్టమైజ్డ్ కార్స్ ఏమేమి ఉన్నాయో మీకు తెలుసా? కస్టమైజ్డ్ కార్స్ ఏమున్నాయి? రోల్స్ రాయిస్ కస్టమైజ్ చేయొచ్చు. రోల్స్ రాయిస్. ఓకే. మినీ కూడా. సమ్ ఆఫ్ ది ఫెరారీ yes అండ్ పార్ట్స్ కూడా ఛాన్స్ ఇస్తుంది. పార్షే లేదు కదా ఇప్పుడు, బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది అది. సమ్ ఆఫ్ జాగ్వార్ లేదే. జాగ్వార్ ఉందా? జాగ్వార్ లేదు, బట్ పార్ట్స్ చేసేది. కస్టమైజ్డ్ జాగ్వార్ ఉందా? లేదే. ఉందా? నాకు తెలియదు. అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ. చాలా రోజులు అవుతుంది అంటే ఈ ఆటోమోటివ్ న్యూస్ చూడక. బిఎండబ్ల్యూ నాకు తెలిసినంత వరకు సమ్ ఆఫ్ ద వెహికల్స్ ఇన్ బిఎండబ్ల్యూ అంతే. అవి కూడా వెరీ రేర్ బిఎండబ్ల్యూలో. అది కూడా కలర్ కాంబినేషన్ మాత్రమే వాడు యాడ్ చేస్తాడు. మీకు రోల్స్ రాయిస్ అయితే మొత్తం పూర్తిగా మారుస్తాడు. ఎలా కావాలంటే అలా ఇస్తాడు, అంటే డిజైన్ తప్ప. లోపల ప్రతి మెటీరియల్ మీకు అనుగుణంగా మారుస్తాను. ఐ హావ్ సీన్ pink Rolls Royce. You have seen that? Anywhere? Full pink Rolls Royce. People are there. Okay. Right. Anyhow, ఎక్కడ నేను చూసింది మిడిల్ ఈస్ట్ లో దగ్గర చూసాను ఒకళ్ళ దగ్గర. ఓకే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ల్యాండ్ అవుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ల్యాండ్ అయిన తర్వాత, వన్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అయిన తర్వాత, సో వాళ్ళు ఏం చేయాలి? దే నీడ్ టు ప్రొడ్యూస్. అలా అంటే జస్ట్ ఇమాజిన్ నేను ఒక కస్టమైజ్డ్ కార్ అడిగాను, లేకపోతే ఇలా ఉండదండి. నేను చెప్తున్నానుగా, మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ బల్క్ మ్యానుఫ్యాక్చరర్స్. 99% మ్యానుఫ్యాక్చరర్స్ బల్క్ మ్యానుఫ్యాక్చరర్స్. బల్క్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ముందే మ్యానుఫ్యాక్చర్ చేసి స్టాక్ పెట్టేసి తర్వాత వాటిని అమ్మమని చెప్తాం. ఇలా ఆర్డర్ ప్లేస్ చేసి దాన్నే మ్యానుఫ్యాక్చరింగ్ చేయని చెప్పే ప్రాసెస్ వేరు. అవి ప్రోటోటైప్లు డిజైన్ చేసుకొని దాన్ని అంటే ఇలా ఉండాలి, ఒక కొత్త ప్రోడక్ట్ ఇలా డిజైన్ చేయాలి, అది ఇంత చాలా పెద్ద ప్రాసెస్ అది. నేను అంటే అన్ని కలిపి మాట్లాడుతున్నాను. సో కొంచెం అర్థం కాకపోతే ఒక్కసారి నన్ను ఆపి మళ్ళీ అడగండి, నో ప్రాబ్లం ఇక్కడ మాత్రం. ఓకే. సో నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి పంపించాను. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేయాలి, కానీ వాళ్ళు దే నీడ్ టు స్టార్ట్ అనుకుందాం కొంచెం సేపు. ఓకే, నేను అడిగిన కస్టమైజ్డ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలనుకుందాం. ఓకే, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దామని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత దే ఐడెంటిఫైడ్ దాట్
దే నీడ్ సమ్ రా మెటీరియల్స్ కదా. రా మెటీరియల్ కావాలా? రా మెటీరియల్ కావాలి కదా. రా మెటీరియల్ కావాలి కదా. నార్మల్ గా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి? ఏదో పెద్దగా ఎక్కువగా స్టీల్ షీట్స్ కావాలి కదా. అంతే కదా, అవే కదా మేజర్ గా ఉండేది బాడీలో. స్టీలే కదా, 90% స్టీలే ఉంటుంది. ఫైబర్ ఇంజిన్స్ అవన్నీ తర్వాత. ఓకే, స్టీల్ ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ కోసం మాట్లాడుతున్నారు, రైట్. సో ఇక్కడ సో దే నీడ్ ఏ స్టీల్ షీట్స్. సో దే సెండ్ ఎ రిక్వైర్మెంట్ టు స్టోర్ డిపార్ట్మెంట్. అక్కడ లోపల స్టోర్ ఉంటుంది. ఇది షీట్స్ అన్ని దాచిపెట్టి ఉంచుతారు, వాళ్ళు రెడీగా పెట్టి ఉంచుతారు. రా మెటీరియల్స్ అన్ని ఒక దగ్గర స్టోర్ చేస్తారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రా మెటీరియల్. చూడండి, ఒక పదం కొత్తది వచ్చింది, రా మెటీరియల్. ఓకే, రా మెటీరియల్ ని తీసుకెళ్ళి నేను స్టోర్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. సో ఇందులో వీళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను, బాస్ నాకు ఒక 10 షీట్లు లేదా ఒక 20 షీట్లు స్టీల్ షీట్స్ కావాలి, అంటే ఇలా ఫ్లాట్ గా ఉండే షీట్స్ కావాలి. కాబట్టి నేను మౌల్డ్ చేసి కట్ చేసి ఏదో చేస్తా తర్వాత, అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంటుంది. సో నాకు ఒక షీట్స్ కావాలి అని అడుగుతాను. ఓకే, ఐ గివ్ యూ 10 షీట్స్, 10 షీట్స్, 20 షీట్స్, 30 షీట్స్, ఎంత అంతే అంత. ఓకే, ఎగ్జాంపుల్ 30 షీట్స్ అడిగాను. 30 షీట్స్ అడిగితే వీడి దగ్గర లేవు అని చెప్పాడు, మైనస్ క్వాంటిటీ ఉంది. ఇక్కడ చూడండి, క్వాంటిటీ లేదు వీడి దగ్గర, స్టాక్ లేదంట. మరి లేకపోయినప్పుడు వీడేం చేయాలి? ఇప్పుడు రా మెటీరియల్ వీడు ప్రొడ్యూస్ చేయట్లేదు కదా, ఆర్డర్ పెట్టాలి. వీడేం చేస్తాడు? మళ్ళీ చూడండి, సైకిల్ ఎలాగో సేమ్ మళ్ళీ రిపీట్. వీడేం చేస్తాడు? వీడు బయట ఇంకెవరో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, మళ్ళీ చూడండి, ఇంకెవరో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, అంటే ఎవడో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంటాడు కదా, మేబీ టాటా స్టీల్, ఐ డోంట్ నో, సమ్ స్టీల్. ఓకే, టాటా స్టీల్ ఎవరో ఒకళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో వాళ్ళకి వీడు పర్చేస్ ఆర్డర్ పంపిస్తాడు. పర్చేజ్ ఆర్డర్ అంటే నేను నీ దగ్గర, అంటే దానికి ముందు వెండర్ సెలక్షను, కొటేషను, ఇంత ప్రొడక్ట్ ఇంత ప్రైసింగ్ ఏంటి అని చెప్పేసి ఒక 4-5 కాంటాక్ట్ అయ్యి ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తే వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ పంపిస్తాడు. పర్చేజ్ ఆర్డర్ అంటే నేను కొంటాను అని చెప్పేసి ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అనమాట. కంపెనీ కదా, పర్సన్ అయితే ఓకే నేను వెళ్తాను, నేను డబ్బులు ఇస్తా, అడ్వాన్స్ ఇస్తా అని చెప్పి మాట్లాడుకుంటాం. కంపెనీ టు కంపెనీ మాట్లాడుకునేటప్పుడు ఏమి ఉండవు. కంపెనీ టు కంపెనీ మాట్లాడుకునేటప్పుడు డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ కావాలి. సో పిఓ అనేది ఒక డాక్యుమెంట్. సో పిఓ పంపించి, ఓకే బాస్ నాకు ఒక 100 షీట్స్ సప్లై చేయగలవా? ఎస్, సప్లై చేయగలను. సో ఎంత రేటు? ఓకే, వాట్ ఈస్ ద ప్రైస్? అంతా మాట్లాడుకున్నాక పిఓ రిలీజ్ చేశాడు, పంపించాడు. ఓకే, వాడు ఏం చేశాడు అంటే, ఎవరు? టాటా స్టీల్ వాడు ఏం చేశాడు? ఈ టాటా స్టీల్ ఏం చేసిందంటే వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మొత్తం లోడ్ చేసి త్రూ ట్రక్స్ ద్వారా పంపించాడు మన ప్లాంట్ లోకి. ఇది ఒక సైకిల్. ఇది ఎంఎం సైకిల్. ఇది ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ సైకిల్ ఇది. ఓకే, లెట్స్ కంటిన్యూ, మనం చూద్దాం, మాట్లాడుకుందాం. ఓకే, సో ట్రక్స్ ద్వారా స్టాక్ పంపించాడు, వెరీ గుడ్. ట్రక్ ద్వారా స్టాక్ వచ్చింది, స్టాక్ రెడీగా ఉంది, అంటే వచ్చింది, మన ప్లాంట్ బయట ఉంది గోడ పక్కన. ఇది వాల్, ఇంటర్నల్ అవుటర్ వాల్స్. ఇది ఇన్ గేట్, ఇది అవుట్ గేట్. ఓకే, ఇన్ గేట్ దగ్గరికి స్టాక్ వచ్చింది. ఇక్కడ ఈ ట్రక్ వెయిటింగ్ ఫర్ అన్లోడ్ ది రా మెటీరియల్స్. అదే ఆ షీట్స్ ని అన్లోడ్ చేయడం కోసం వచ్చాడు. ఈ ట్రక్స్ అన్ని వచ్చి రెడీగా ఉన్నాయి. సో ఒక ట్రక్ లోపలికి పంపించాడు, సెక్యూరిటీ పాస్ అయిపోయింది, చెకింగ్ అయిపోయింది, ట్రక్ వచ్చింది, ఇక్కడికి వచ్చి ఆగింది. రైట్, నౌ హియర్ వీఆర్ అన్లోడింగ్ ది ప్రొడక్ట్స్. దీన్ని అన్లోడ్ పాయింట్ అంటారు. అన్లోడింగ్ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. ఈ పదాలన్నీ మనకు ప్రతిసారి రిపీట్ అవుతాయి. నేను చాలా చూస్ చేసుకొని వాడిన పదాలు ఇక్కడ. ఇది మనకి అన్లోడింగ్ పాయింట్. ఇది అన్లోడింగ్ పాయింట్. ఇక్కడ ట్రక్ లో నుంచి స్టాక్ ని అన్లోడ్ చేస్తాడు. చేసి యాక్చువల్ గా యారో ఇటు ఉండాలి, ఇక్కడికి తర్వాత ఇటు ఉండాలి. ఇది రాంగ్ యారో, నేను ఇటు పెట్టేశాను. ఓకే, ఐ చేంజ్ ఇట్. ఓకే, ఈ స్టాక్ వచ్చిన తర్వాత క్వాలిటీ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు.
వచ్చిన రా మెటీరియల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది క్వాలిటీ చెకప్ జరుగుద్ది. ఇన్ జనరల్ గా క్వాలిటీ చెకప్ ఏం జరుగుద్ది అంటే వచ్చిన షీట్స్ మేబీ థిక్నెస్ సేమ్ ఉందా, షీట్ మొత్తం థిక్నెస్ మేబీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ చెకప్ ఉంటుంది కదా, ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క క్వాలిటీ చెకప్. బల్బ్ అయితే మనం దాంట్లో పెట్టి ప్లగ్ లో పెట్టి చెక్ చేస్తాం పని చేస్తుందా లేదా అనేది. అలాగనే డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ క్వాలిటీ చెకప్ చేస్తాం. సో మేబీ వీ రిసీవ్డ్ షీట్స్ కాబట్టి మేబీ థిక్నెస్ మ్యాచ్ అవుతుందా లేదా, ప్రాపర్ క్వాలిటీ ఉందా లేదా ఏదో చెక్ చేసుకుంటారు. అవి చెక్ చేసుకున్నాక దాన్ని స్టోర్ లో ఫిల్ చేస్తారు. అన్లోడ్ చేసుకొని క్వాలిటీ తీసుకొని స్టోర్ లో ఫిల్ చేశారు. నౌ రెడీ, స్టాక్ ఈజ్ రెడీ అంటే స్టోర్ ఈజ్ రెడీ, స్టోర్ ఈజ్ ఫుల్ గా ఉంది. మీరు ఎప్పుడైనా ఈ ఫోన్ లోను ఇంటర్నెట్ లోను ఈ ఫామ్ అనే గేమ్ ఉంటుంది చూసారా, ఫార్మింగ్ ఎవరైనా ప్లే ఆడారా? చూసాను సార్. సో ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది చూడండి. అది నిండగానే మనం నెక్స్ట్ ఫ్యాక్టరీకి పంపించాలి. ఓకే ఓకే ఆల్ రైట్ ఓకే. సో వన్స్ ఇట్ ఈస్ ఫుల్, ఇది ఫిల్ అయిపోయింది కదా, ఇది ఫిల్ అయిపోయిన తర్వాత నా సో బిఫోర్ ద రిక్వెస్ట్ ఉంది కదా, ఇందాక రిక్వెస్ట్ పంపించాడు నాకు ఒక 20 షీట్లు కావాలని. ఇప్పుడు 20 షీట్లు వచ్చేసాయి వీడి దగ్గరికి. నా ఆ 20 షీట్లు తీసుకొని దీన్ని కన్వేయర్ బెల్ట్ అంటాం, లేకపోతే మన ప్రొడక్షన్ బెల్ట్ అంటారు, లేకపోతే ప్రొడక్షన్ ప్రాసెస్ లో స్టేజెస్ అంటారు, ఎలా అయినా పిలవచ్చు. అంటే ఒక్కొక్కటి ప్రాసెస్ ఉంటుంది దీంట్లో. మామూలుగా అయితే ఏమంటారు అసెంబ్లీ లైనా ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. అంటే ఒకటే ఉండాలని ఏం లేదు. రైట్. సో మన దగ్గర ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్టెప్స్. 1-2 స్టెప్స్ లో ఏది ఫినిష్ అవ్వదు, ఏ ప్రొడక్ట్ ఫినిష్ అవ్వదు. దేర్ ఇస్ అ మల్టిపుల్ స్టెప్స్. మీరు ప్రొడక్షన్ ది మీరు హిస్టరీ టీవీ 18 కాదు, హిస్టరీ టీవీ 18 కానీ లేకపోతే మీరు పండుగ ఉంటాడు ఎవరు ఆయన పేరేంటి లీపో అండ్ పిట్బుల్. లీప్ అండ్ పిట్బుల్ కాదు, అది నా ఫేవరెట్ ఛానల్. అది కాదు, డిస్కవరీ. అందులోనే ఒక బండోడు వస్తాడు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంటాడు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దగ్గరికి వెళ్తాడు, ఆరెంజ్ జ్యూస్ ఎలా తయారవుతుంది అది ఇదని చెప్పి చూపిస్తా ఉంటాడు పొద్దున్న. ఓకే ఎనీహౌ, సో దేర్ ఇస్ అ డిఫరెంట్ ప్రాసెసెస్. ఒకటి కాదు, మోర్ దెన్ వన్ ప్రొడక్షన్ స్టేజెస్ ఉంటాయి. సో నేను ఇక్కడ 4 స్టేజెస్ తీసుకున్నాను. 1, 2, 3, 4 లో నా కార్ రెడీ అవుతుంది అనుకుందాం. 4 స్టేజెస్. సో స్టేజ్ 1 లో కార్ వెళ్ళింది, అది ఆ షీట్ వెళ్ళింది. స్టేజ్ 1 లోకి ఐఎమ్ సెండింగ్ మేబీ ఇమాజిన్ 20 షీట్స్ పంపించాను స్టేజ్ 1 కి. అంటే లోడ్ చేశాను స్టేజ్ 1 మిషన్ కి. ఈ సిఎన్సి మిషన్స్ ఇవి. సో ఈ సిఎన్సి మిషన్స్ వాటంతా అవిగా కట్ చేసుకుంటాయి, డిజైన్ చేసుకుంటాయి, మోల్డ్ చేసుకుంటాయి అవి. సో ఈ 20 షీట్స్ పంపించిన తర్వాత మేబీ 20 కాదు, మేబీ ఒక 50 షీట్స్ పంపించాను, మేబీ 100 షీట్స్ పంపించాను అనుకుందాం. ఓకే, ఈ 100 షీట్స్ లోపలికి పంపించా. ఈ సిఎన్సి ఫస్ట్ స్టేజ్ అయిపోయేసరికి ఈ మిషన్ ఏం చేసింది, 100 షీట్స్ ని ఇన్పుట్ తీసుకొని నాకు 40 షీట్స్ అవుట్పుట్ ఇచ్చింది. మేబీ 4 డోర్స్ లాగా కన్వర్ట్ చేసిందో ఏదో చేసింది అనుకుందాం. 40 షీట్స్ ని 40 సమ్ మౌల్డెడ్ యూనిట్స్ ని అవుట్పుట్ ఇచ్చింది నాకు. ఇక్కడ ఈ 40 వచ్చిన పాయింటర్స్ ని, అంటే ఏవైతే ఉన్నాయో నాకు మౌల్డ్ చేసిన ఐటమ్స్ ని నెక్స్ట్ స్టెప్ కి పంపించాలి, స్టేజ్ 2 పంపించాలి. స్టేజ్ 2 మిషన్ 40 తీసుకోలేదు, అంత కెపాసిటీ లేదు స్టేజ్ 2 మిషన్ కి. అంటే వచ్చినవన్నీ తీసుకోదు. ఏం చేస్తుంది, స్టేజ్ 2 దగ్గర ఒక చెక్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే స్టేజ్ 1 లో తయారైన మెటీరియల్స్ తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు, పక్కన అంటే రెడీగా పెడతారు ఒక స్టోర్ లో. అంటే ఇది ఫాస్ట్ గా రెడీ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఇక్కడ 40 యూనిట్స్ తీసుకొచ్చి లోడ్ చేస్తారు. సో ఈజ్ ఇట్ ఫైనల్ ప్రొడక్ట్? నో, నాట్ ఫైనల్ ప్రొడక్ట్. సో దీన్ని సెమీ ఫినిష్డ్ స్టోరేజ్ లొకేషన్. అంటే ఇక్కడ ఒక స్టోర్ పెట్టి, చిన్న స్టోర్ అక్కడే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లోనే లోపల ఒక చిన్న వేర్ హౌస్ లాగా గోడం లాగా ఉంటుంది. సో అక్కడికి ఒక మన ఈ ఫోర్క్ లిఫ్టర్స్ అవి వెళ్ళి
ఐటమ్లు అన్లోడ్ చేస్తాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ అన్ని తీసుకెళ్లి ఇక్కడ లోడ్ చేస్తున్నాయి, ఇక్కడ దాచిపెడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కోసం, అంటే ఈ మిషన్ కి మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం ఈ ఐటమ్స్ ని ఇందులో పంపించి ఇందులో స్టోర్ చేస్తున్నారు. స్టోర్ చేసి ఎప్పుడైతే మిషన్ 2 అంటే ప్రాసెస్ 2 రిక్వైర్డ్ ఐటమ్స్ ఎప్పుడైతే కావాలో అప్పుడు దీన్ని తీసుకెళ్లి ఇక్కడ లోడ్ చేస్తున్నారు ఈ మిషన్ కి. అంటే ఈ మిషన్ ఓన్లీ 20 యూనిట్స్ ని తీసుకోగలదు. ఓకే, లెట్ ఇట్ టేక్ 20 యూనిట్స్ ఓన్లీ. అంటే 40 ఇక్కడ దాచిపెట్టాం కదా, ఇందులో నుంచి 20 తీసుకుంది, మిగతా 20 ఇందులోనే ఉన్నాయి. సో ఇలా దాచిపెట్టే ప్లేస్ ని మనం సెమీ ఫినిష్డ్ స్టోరేజ్ లొకేషన్ అంటాం. అంటే సగం తయారు చేసిన ఐటమ్స్ ఇవి, పూర్తిగా అవ్వలేదు, రెడీ అవ్వలేదు ప్రొడక్ట్ ఇది. సో మళ్ళీ ఇక్కడ మిషన్ 2 20 తీసుకుంది. ఓకే, లెట్స్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ 40, మిషన్ 20 తీసుకుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ -20, సో 20 ఉన్నాయి. ఆల్ రైట్, 20 తీసుకుంది. మిషన్ 2 ప్రాసెస్ రన్ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు తర్వాత, ఇన్ ద సెన్స్ మేబీ 1-2 hours తర్వాత ఆ మిషన్ మళ్ళీ 20 తీసుకొని 10 బయటికి పంపించింది. దాని అవుట్పుట్ 10 ఇచ్చింది. మనకి తెలియదు, ఇక్కడ చూడండి, ఇలా తీసుకొని ఇలా మ్యాచ్ చేసేసి 10 పట్టుకొచ్చింది. ఓకే, 10 ఇచ్చింది అవుట్పుట్. గుడ్, 10 అవుట్పుట్ ని మళ్ళీ దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకో స్టోరేజ్ లొకేషన్ ఏమన్నా ఉంటే దాన్ని స్టోర్ చేస్తాను నేను మళ్ళీ. అంటే సెకండ్ లెవెల్ ప్రొడక్ట్ స్టోర్. ఇది ఇంకో స్టోరేజ్ లొకేషన్. మళ్ళీ ఇది ఈజ్ ఇట్ ఫినిష్ ప్రొడక్ట్ స్టోరేజ్ లొకేషన్? ఇట్ ఇస్ సేమ్ కదా. అంటే ఎన్నైనా ఉండొచ్చు స్టోరేజ్ లొకేషన్స్, ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే అందులో కొన్ని సెమీ ఫినిష్డ్ స్టోరేజ్ లొకేషన్స్, కొన్ని రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్స్. ఓకే, ఇప్పుడు దాకా చూద్దాం. రైట్, నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ ఈ 10 ఇక్కడ దాచిపెట్టాం కదా, నెక్స్ట్ మిషన్ పంపించాం. ఈ నెక్స్ట్ మిషన్ ఏం చేస్తుందంట, 5 మాత్రమే తీసుకోగలదు, 5 మాత్రమే తీసుకుంటుంది. తీసుకోని లెట్ ఇట్ టేక్ తీసుకుంది. కొంచెం సేపటి తర్వాత అందులో నుంచి 1 బయటికి పంపించింది, 1 యూనిట్ ని. 5 తీసుకొని 1 యూనిట్ ని బయటికి పంపించింది. సో ఈజ్ ఇట్ ఎ ఫైనల్ ప్రొడక్ట్? ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫైనల్ ప్రొడక్ట్, ఎస్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫైనల్ ప్రొడక్ట్, ఎస్. అయితే దీంట్లో పంపించండి, ఫినిష్డ్ గుడ్ స్టోరేజ్ లొకేషన్. యాక్చువల్గా ఒక్క నిమిషం, ఈ యారో ఇక్కడది కాదు, ఇట్లా వెళ్ళాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫినిష్డ్ గుడ్, ఇమ్మీడియట్లీ క్వాలిటీ చెకప్ చేయాలి. లేదా మీరు స్టోర్లో కానీ పంపించుకున్న తర్వాత క్వాలిటీ చెకప్ చేయించవచ్చు. ఎలా అయినా చేయొచ్చు. అంటే ఆ బిజినెస్ ఫ్లో ఎలా నడిస్తే అలా అండి. ముందే క్వాలిటీ చెకప్ చేసిన తర్వాత స్టోర్లో పంపించాలా, స్టోర్లో స్టోర్ చేసిన తర్వాత చిన్నగా ఒక్కొక్క ప్రోడక్ట్ ని క్వాలిటీ చెకప్ చేయాలా, దట్స్ అప్ టు దేర్ బిజినెస్. నాకు ప్రాబ్లం, మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ జస్ట్ అండర్స్టాండింగ్ ఫినిష్డ్ ప్రొడక్ట్. ఎండ్ ఆఫ్ ద డే ఫినిష్డ్ ప్రొడక్ట్ వచ్చి ఫినిష్డ్ ప్రొడక్ట్ స్టోరేజ్ లొకేషన్ లోకి వచ్చి కూర్చుంటుంది. సో దిస్ ఈస్ ద రెడీ ప్రొడక్ట్, రెడీ టు సెల్ ప్రొడక్ట్. అంతే కదా. రా మెటీరియల్ స్టోర్ లొకేషన్, సెమీ ఫినిష్డ్ స్టోరేజ్ లొకేషన్, ఫినిష్డ్ గుడ్ స్టోరేజ్ లొకేషన్. వీ గాట్ ఎవ్రీథింగ్ హియర్. సో 3 డిఫరెంట్ స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఫినిష్డ్ గుడ్ స్టోరేజ్ లొకేషన్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. సెమీ ఫినిష్డ్ 1 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ సైజ్. ఎలా పెడితే అలా, ఎలా ఉంచుకుంటే అలా, వాళ్ళు ఎలా డిజైన్ చేసుకుంటే అలా. ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రైట్, చెప్పండి. నో? ఓకే, సో నౌ వీఆర్ రెడీ. ప్రొడక్ట్ ఈజ్ రెడీ, ప్రొడక్ట్ ఈజ్ విత్ మీ. అంటే ప్రొడక్ట్ ఈజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. రెడీ అయిపోయింది, నా కార్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు డిస్పాచ్ డిపార్ట్మెంట్ రంగంలో దిగుతుంది. ఇంకా ఈ డిస్పాచ్ డిపార్ట్మెంట్ అండర్ ఎస్డి, అండర్ లాజిస్టిక్స్. ఇంకా మనం అంటే ఎస్డి సమ్ ఆఫ్ ద పార్ట్, లాజిస్టిక్స్ అనేది పెద్దది వర్డింగ్, ఎస్డి అనేది చిన్నది, లాజిస్టిక్స్ అనేది పెద్దది. మన లాజిస్టిక్స్ లో ఒక భాగం. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది లాజిస్టిక్స్ లో ఒక భాగం. మనమే లాజిస్టిక్స్ కాదు, లాజిస్టిక్స్ లో చాలా ఉన్నాయి. వేర్ హౌస్ ఉంటుంది, లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అన్నీ వస్తాయి దీంట్లో. సో అందులో ఎస్డి అనేది ఒక భాగం మళ్ళీ. సో ఓకే, సో మన పని ఇక్కడ ఉంటుంది. ఎనీహౌ వీఆర్ ఓఎస్డి కన్సల్టెంట్ కాబట్టి మన పని ఇక్కడ ఉంటుంది. ఎనీహౌ విల్ సీ. సో ఈ డిస్పాచ్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చింది. డిస్పాచ్ డిపార్ట్మెంట్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? వీళ్ళు ఇది చేయాలి, డెలివరీకి రెడీ చేయాలి. డెలివరీకి రెడీ చేయాలంటే పికింగ్, ప్యాకింగ్ రెడీ చేసుకోవాలి. అంతే కదా. ఆ ప్రొడక్ట్ రెడీ చేయాలంటే వాడు తీసుకొచ్చుకొని దీంట్లోంచి తెచ్చుకొని పిక్ చేసుకొని
అంటే ఇక్కడ నుంచి ఒక పర్సన్ వెళ్ళి పిక్ చేసి ఇక్కడ ఎక్కడ ఉందో పిక్ చేసుకొని మేబీ ఒక కార్టూన్ బాక్స్ అయితే పిక్ చేయాల్సి వస్తుంది, కార్ అయితే డ్రైవ్ చేసుకుంటూ రావాలి, ఇది ఒకటి. సో ఒక పిక్ చేసుకొని దాన్ని ఒక బాక్స్ లో ప్యాక్ చేసుకొని నీట్ గా కార్టూన్ బాక్స్ లో ప్యాక్ చేస్తామా? No, sir. Right. ఎవరు చేస్తారు? కార్టూన్ బాక్స్ లో ఓన్లీ దుబాయ్ లో చూస్తారు కార్టూన్ బాక్స్ లో కార్లు వచ్చేవి. ట్రక్ లో ట్రక్ లో వస్తాయి కదా. ట్రక్ లో కాదు, వాళ్ళకి అక్కడ కార్టూన్ బాక్స్ లో పంపిస్తారు అప్పుడప్పుడు. ఊరికి ఏదో గిఫ్ట్ ప్యాక్ లాగా చేసి పంపిస్తారు. ఓకే, ఆ ట్రక్ లోనే వెళ్తలే. సరే, ఓకే, రైట్. సో పికింగ్, ప్యాకింగ్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ పికింగ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ త్రూ షిప్పింగ్ పాయింట్. చూడండి, ఇది షిప్పింగ్ పాయింట్. షిప్పింగ్ పాయింట్ వేర్ మై ప్రొడక్ట్స్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద యూనిట్. ఆ లొకేషన్ ని ఎక్కడైతే ప్రొడక్ట్స్ బయటికి వెళ్తున్నాయో ఆ ప్లేస్ ని షిప్పింగ్ పాయింట్ అంటున్నాం. వేర్ ఫ్రమ్ విచ్ లైక్ ఏ ప్లేస్ నుంచి అయితే ప్రొడక్ట్స్ షిప్ అవుతున్నాయో దాన్ని షిప్పింగ్ పాయింట్ అంటున్నాడు. అంటే ఇక్కడ దిస్ ఇస్ ద లాస్ట్ ప్లేస్. అంటే ఇక్కడ నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోతాయి ప్రొడక్ట్స్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిందంటే ప్రొడక్ట్ కాశ్మీర్కి వెళ్ళిపోద్ది ఇంకా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కొన్ని ట్రక్స్ వెయిటింగ్ చేస్తున్నాయి అనమాట. దేనికోసం? ఈ ప్రొడక్ట్స్ కోసం. అంటే వస్తాయి రెడీగా ఉన్న ప్రొడక్ట్స్ కోసం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలి కదా. ఇంకా ఆ ట్రక్ లోపలికి వెళ్ళిపోద్ది, లోడ్ చేసుకుంటుంది. ఎక్కడైతే ప్రొడక్ట్స్ లోడ్ అవుతున్నాయో దాన్ని ఓకే లోడ్ చేసుకొని ప్రొడక్ట్స్ బయటకి వెళ్ళిపోయి పలానా కస్టమర్కి డెలివరీ ఇచ్చేస్తుంది ఇంకా ఇక్కడ నుంచి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? అజయ్, ఏమైనా డౌట్ ఉందా మీకు? నో సార్. సందీప్, మహేందర్. No, sir. No, sir. రైట్, నౌ విల్ గో లిటిల్ బిట్ డీపర్. ఇంకా ఇప్పుడు ఏదో లైట్ గా అలా బయట వచ్చేసాం. ఇప్పుడు మన పనిలోకి వెళ్ళిపోతాం ఇంకా. సో ఒక సైకిల్ అయిపోయింది ఇక్కడ. రైట్, నౌ షిప్పింగ్ పాయింట్ అంటున్నాను నేను ఇక్కడ. ఓకే, నా షిప్పింగ్ పాయింట్ ఎలా ఉండబోతుందంటే, అంటే నేను ఎక్కడి నుంచి అయితే మనం బయటికి పంపిస్తున్నాము, సో దాన్ని నేను షిప్పింగ్ పాయింట్ అంటున్నాను. సో ఇమాజిన్ నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను, మా ఫ్రెండ్ అమెజాన్ లో ఆర్డర్ చేశాడు. కాకపోతే వాడికి ప్రైమ్ ఉంది. మా ఇద్దరు పక్కనే ఉంటున్నాం. మేబీ మా వీళ్ళ పక్కన అతను. ఓకే, ఇద్దరు పక్కనే ఉంటున్నాం. రైట్, నౌ యు సీ దట్ నాకు అమెజాన్ ప్రైమ్ లేదు. నేను వాడు ఒకటే రోజు ఒకటేసారి ఒకటే ప్రొడక్ట్ ఆర్డర్ చేశాను. ఎవరికి ఫస్ట్ వస్తుంది? అకౌంట్ నెంబర్ ప్రైమ్ ఉన్నవాడు. వీడికి వస్తుంది కదా. వై? ప్రైమ్ కస్టమర్, లైక్ ప్రయారిటీ కస్టమర్. ప్రీమియం మెంబర్ అని చెప్పుకుంటున్నాడు. ప్రయారిటీ మెంబర్ అంటున్నాడు కదా. ప్రయారిటీ బేస్డ్ లో డెలివరీ అవుతుంది వీడికి. ఇద్దరు ఒకటేసారి ఆర్డర్ చేసాం, ఒకటే ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే వీడికి ఏమో సాయంత్రం డెలివరీ ఇచ్చాడు, నాకు 3 రోజుల తర్వాత ఇచ్చాడు. అంటే ప్రొడక్ట్ ఏమైనా మారిందా? లేదే. ఇద్దరం ఒకటే ప్రొడక్ట్ ఆర్డర్ చేసాం. సరే, ఇద్దరం ఒకటే ఓకే పెన్ డ్రైవ్ ఆర్డర్ చేసాం, ఇద్దరం ఒకటే పెన్ డ్రైవ్ ఆర్డర్ చేసాం, లేకపోతే ఇద్దరం ఒకటే సెల్ ఫోన్ ఆర్డర్ చేసాం, లేకపోతే ఇద్దరం ఒకటే ఏదో ఒక ఐటమ్ ఆర్డర్ చేసాం. రెండు ఒకటే కంపెనీ, బ్రాండ్ కూడా సేమ్, సెల్లర్ కూడా సేమే. కానీ అంటే అమెజాన్ ఈజ్ నాట్ ఏ రైట్ ఎగ్జాంపుల్, బట్ మీకు కొంచెం వరకు అర్థం చేసుకుని ట్రై చేయండి ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ సెల్లర్ కాన్సెప్ట్ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు కదా, మీకు క్వశ్చన్ వస్తుంది. సో అందుకని అంటున్నాను, జస్ట్ ఊరికి అక్కడ వరకు మాత్రమే ఉండండి, సెల్లర్ వరకు వెళ్ళొద్దు. ఇద్దరికి ఒకటేసారి రావాలి ప్రొడక్ట్, కానీ రాలేదు. బికాస్ ఆఫ్ ఈజ్ ఎ ప్రైమ్ మెంబర్ అని చెప్పి అంటుంది. అంటే ఎక్స్క్యూజ్ మీ 1 minute.
హలో హలో చెప్పండి. గుడ్ మార్నింగ్. చెప్పండి. ఓకే, రైట్, సారీ. సో అంటే ఇక్కడ ఏంటి ఇది సో అంటే ఏంటి ఇప్పుడు బేస్డ్ ఆన్ నా ప్రియారిటీని బట్టి, అంటే అర్జెంటా నార్మలా, అర్జెంటా, ఫాస్టా స్లోనా, ఏదో ఒకటి అంతే కదా. ఇది స్లో డెలివరీ, ఇది ఫాస్ట్ డెలివరీ, కరెక్ట్. ఐ హావ్ చూజన్ దట్. నేను స్లో డెలివరీని చూస్ చేసుకున్నాను కాబట్టి నాకు స్లో డెలివరీ అని వచ్చింది. వాడు ఫాస్ట్ డెలివరీని చూస్ చేసుకున్నాను కాబట్టి వాడు ఫాస్ట్ డెలివరీ వచ్చింది. ఈవెన్ నాకు కూడా ఫాస్ట్ డెలివరీ వస్తుంది ఇఫ్ ఐ పే ఎక్స్ట్రా కదా. సేమ్ డే డెలివరీ కింద ఛాన్స్ ఉంటుంది. దేర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ వన్, ఏదో సమ్ 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే ఇమీడియట్ గా నాకు డెలివరీ వచ్చేస్తుంది ఆ రోజుకి. సబ్స్క్రిప్షన్. రైట్. సో దీన్ని ఒకసారి ఇక్కడ చూడండి. అంటే బేస్డ్ ఆన్ మై వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బేస్డ్ ఆన్ మై షిప్పింగ్ కండిషన్, అంతే కదా. షిప్పింగ్ కండిషన్ అనేది ఎలా షిప్ చేస్తున్నాడు, ఫాస్ట్ గా చేస్తున్నాడా స్లోగా చేస్తున్నాడా. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నా దగ్గర 2 షిప్పింగ్ పాయింట్లు ఉన్నాయి. షిప్పింగ్ పాయింట్ ఏ, షిప్పింగ్ పాయింట్ బి. ఇప్పుడు చూడండి, ఒకటి నేను ఫాస్ట్ డెలివరీ అని చెప్తున్నాను, ఒకటి నేను స్లో డెలివరీ అని చెప్తున్నాను. అంటే ఏంటంటే ఫాస్ట్ డెలివరీ షిప్పింగ్ పాయింట్ దగ్గరికి చిన్న చిన్న ట్రక్కో లేకపోతే బైక్ పర్సన్ ఎవరో వస్తారు. అంటే నా స్టాక్ అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. సో ఇక్కడికి వచ్చి చిన్న ట్రక్ వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతుంది, స్మాల్ ట్రక్లు. ఎందుకు అంటే అవి ఇమీడియట్ గా సిటీలో డెలివరీ చేయడం కోసం. ఇవి పెద్ద ట్రక్ ఉంటుంది, జస్ట్ ఫర్ యువర్ ఇమాజినేషన్ పర్పస్ ఉంటుంది. పెద్ద ట్రక్ ఉంటుంది. ఈ ట్రక్ వెళ్ళి మళ్ళీ నియరెస్ట్ హబ్కి వెళ్ళాలి. నియరెస్ట్ హబ్కి వెళ్ళి కస్టమర్ డెలివరీ చేస్తారు వాడు మళ్ళీ అక్కడ నుంచి. అదే ఇది అనుకోండి, డైరెక్ట్ గా లోడ్ చేసుకోవడం, డైరెక్ట్ గా కస్టమర్కి వెళ్ళిపోవడమే, మధ్యలో ఇంకేం ఉండదు ఇంకా అనుకుందాం. ఇలా 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ప్లేస్ చేసిన ఆర్డరు ఎక్కడికి ల్యాండ్ అవుతుంది, ఏ షిప్పింగ్ పాయింట్ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ప్రైమ్ అయితే షిప్పింగ్ పాయింట్ ఏ సార్, నార్మల్ అయితే షిప్పింగ్ పాయింట్ బి. 1 బికి వెళ్తుంది, 2 ఏ వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే బేస్డ్ ఆన్ మై షిప్పింగ్ కండిషన్స్ నా షిప్పింగ్ పాయింట్ మారిపోద్ది, అంతే కదా. నేను ఈ షిప్పింగ్ కండిషన్స్ చూస్ చేసుకున్నాను, వీడు ఈ షిప్పింగ్ కండిషన్స్ చూస్ చేసుకున్నాడు, అంటే పేమెంట్ చేసి ఆ షిప్పింగ్ కండిషన్ చూస్ చేసుకున్నాడు. సో దాన్ని బట్టి నా లోడింగ్ మారిపోయింది. సో నా షిప్పింగ్ పాయింట్ మారిపోయింది. చెప్పొచ్చా నేను దీన్ని? క్లియరా? ఓకే, నెక్స్ట్ ఇది క్లియర్ కదా. రెండో దానికి వెళ్తున్నాను. మర్చిపోండి దాన్ని, ఇప్పుడు దీన్ని అక్కడ దాన్ని మర్చిపోండి, అంటే అలా పక్కన పెట్టుకోండి. ఆర్స్ అండ్ స్పేస్ అనుకుందాం. 2 మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. అంటే ఇదే ఫ్యాక్టరీలో ఇంకొక లైన్ లో స్పేర్ పార్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. అంటే మేబీ ఈ కారు కావాల్సిన స్పేర్ పార్ట్స్, మేబీ ఏదైనా అవనివ్వండి, సస్పెన్షన్స్, బ్రేక్స్, ఏవో ఒకటి. ఓకే, మళ్ళీ అవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ నా దగ్గర 2 షిప్పింగ్ పాయింట్లు ఉన్నాయి. షిప్పింగ్ పాయింట్ ఏ, షిప్పింగ్ పాయింట్ బి. ఇక్కడ డ్రైవర్స్ కూర్చున్నారు, ఇక్కడ మిషన్స్ ఉన్నాయి. ఏం చేయడానికి డ్రైవర్స్ అంటే డ్రైవర్స్ లేకపోతే ఇట్స్ మ్యాన్ పవర్ ఇక్కడ ఉంది, సమ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు.
హ్యూమన్ ఫోర్స్. ఓకే, వీళ్ళు ఐటమ్స్ ని ట్రక్ లోకి లోడ్ చేస్తారు. ఇక్కడ మిషన్స్ లోడ్ చేస్తాయి. మిషన్స్ అంటే ఈ ఫోర్క్ లిఫ్టర్స్ ఎప్పుడైనా చూసారా? ఈ మూవీస్ లో లాస్ట్ ఫైట్ లో కనపడతా ఉంటాయి ఇవన్నీ. ఓకే, సో ఈ ఫోర్క్ లిఫ్టర్స్ ఇలా ఎల్ షేప్ లో ఉండి దానిలో అన్ని కార్టూన్ బాక్సులు వేసుకుని వెళ్ళిపోతా ఉంటారు, అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఈవెన్ ఈ మాల్ లో కూడా ఇవి కనపడతా ఉంటాయి మీకు. ఇంజిన్ అటు ఇటు తిప్పుతా ఉంటారు వెనక గూడెంలోకి. ఈవెన్ రైల్వే స్టేషన్స్ లో కూడా కరెక్ట్. సో ఇవి లోడ్ చేస్తూ ఉంటాయి అనమాట. డైరెక్ట్ గా ట్రక్ పైకి ఎక్కితే ట్రక్ లోకి లోడ్ చేసేస్తాయి. ఇవే అంటే జస్ట్ అన్లోడ్ చేసేయడమే వాటిని, ఆ బాక్సెస్ ని. అంటే ఆ ర్యాంప్ ఉంటుంది, ఆ ర్యాంప్ పైకి ఎక్కిచ్చేస్తే అవి ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతాయి. స్టోర్ లో నుంచి డైరెక్ట్ గా ట్రక్ లోకి ఎక్కితే ట్రక్ లోకి వెళ్ళిపోయి దాన్ని అక్కడ అన్లోడ్ చేసుకొని బయటకి కిందకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, ఎనీహౌ సమ్ మిషనరీస్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నేను కార్ ఆర్డర్ చేసినాను. ఇప్పుడు ఏ షిప్పింగ్ పాయింట్కి వెళ్ళాలా కారు? అంటే ఎక్కడ లోడ్ చేయాలి? మిషనరీస్ మిషనరీ షిప్పింగ్ పాయింట్ బి. రెండిటికి వెళ్తుంది. అయితే మీరు ఎప్పుడు కార్ లోడ్ చేయలేదు. ఇక్కడ మ్యాన్ పవర్ తో చేయాలి సార్, ఎందుకంటే దీంతోనే చేస్తారు కాబట్టి షిప్పింగ్ పాయింట్ బికి వెళ్ళాలి. ఓన్లీ చేస్తారు కార్స్ ని. అంటే ఓకే, ఎగ్జాంపుల్ ఓన్లీ మ్యాన్ పవర్ తోనే కార్లు, ఓన్లీ డ్రైవర్స్ డ్రైవ్ చేయాలి. మిషన్స్ ముట్టుకోవు. అంటే మీరు అంటే చూసి ఉండకపోవచ్చు, అది నా ప్రాబ్లం. అది మీకు మైట్ బి నో ప్రాబ్లం. యాక్చువల్ గా కార్స్ ని ఏ మిషన్ టచ్ చేయదు, ఏ మిషన్ టచ్ చేయదు కార్ ని. అంటే కార్ ఇస్ వెరీ డెలికేట్ అంటే సెన్సిటివ్ ఐటమ్. అది చిన్న చిన్న లైన్ కూడా కార్ రిజెక్ట్ చేసేస్తారు. చిన్న లైన్, హెయిర్ లైన్ స్క్రాచ్ ఉన్నా సరే కార్ రిజెక్టే. క్వాలిటీ చెకప్ లో తెలుసా అంటే చూస్తే మీరు, నేను పూణేలో విజిట్ చేశాను, థాయిలాండ్ ప్లాంట్ విజిట్ చేశాను, చూసాను, చెప్తున్నాను మీకు. ఓకే, అక్కడ చిన్న లైన్, అది చిన్న లైన్ వచ్చినా సరే, చిన్న లైన్ ఇలా హెయిర్ లైన్ కనపడుతున్నా సరే ఆ కార్ రిజెక్టెడే. నో పాయింట్. నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ రీపెయింట్కి వెళ్తామో లేకపోతే దాన్ని ఆ యూనిట్ మార్చి పంపించడమో చేయాలి. దాన్ని మళ్ళీ మెయిన్ లైన్ లోకి పంపించరు, దాన్ని పక్కకు తీసేయాల్సిందే. ఎందుకంటే వెరీ వెరీ సెన్సిటివ్. అలాంటి దాన్ని తీసుకొచ్చి మిషన్లతో లోడ్ చేస్తే డ్యామేజ్ అవ్వదా కారు? అందుకే నేను ఇలా ఇంత డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. కార్స్ అండ్ స్పేర్ పార్ట్స్ ఎలా స్పేర్ పార్ట్స్ ని ఎలా ప్యాకింగ్ చేస్తారు ఇన్ జనరల్ గా? కార్టూన్ బాక్సుల్లో కదా. సో వాటికేం ఇష్యూ ఉండదు కదా. కార్టూన్ బాక్సుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ని, ఇప్పుడు నాకు సమ్ బ్రేక్ ప్యాడ్స్ కావాలి, ఓకే, లేకపోతే ఒక సస్పెన్షన్ యూనిట్ కావాలి, దాన్ని నీట్ గా వాడు ప్యాక్ చేసి ఆ ప్యాక్ ని కార్టూన్ బాక్స్ లో పెట్టి పెడతాడు. దాన్ని శుభ్రంగా తీసుకొచ్చి ట్రక్ లో లోడ్ చేస్తుంది, మిషన్ లోడ్ చేస్తుంది. దానికి మనుషులు వెళ్ళి లోడ్ చేయాల్సిన పని లేదు కదా. కానీ కార్ అలా కాదు. కార్ దే నీడ్ టు డ్రైవ్ అండ్ దే హ్యావ్ టు లోడ్ ఫిజికల్లీ. ట్రక్ లోకి హార్డ్లీ ఒక 4-5 కార్స్ పడతాయి. మీరు షిప్ యార్డ్కి వెళ్ళారా ఎప్పుడైనా? ఎక్కడైనా సరే మీరు ఈ కోస్టల్ ఏరియాల్లో ఈ పోర్ట్లు ఉంటాయి, పోర్ట్స్ ఉన్నాయి కదా. మీరు ఎక్కడైనా సరే ముంబై వెళ్ళండి, వైజాగ్ వెళ్ళండి, ఎక్కడైనా పోర్ట్లో చూస్తే, దుబాయ్లో ఎక్కడైనా సరే ఏ పోర్ట్లలో చూసినా సరే కార్స్ అన్లోడ్ అవుతూ ఉంటాయి షిప్ లో నుంచి. ఏవి కూడా అక్కడ 1000 కార్లు వచ్చినా కూడా 1000 కార్లని మనిషే అన్లోడ్ చేసి మళ్ళీ ట్రక్కుల్లోకి లోడ్ చేస్తారు. 1000 కార్స్, 5000 కార్స్, 10,000 కార్స్ ఎన్నైనా రానివ్వండి. నో పాయింట్, అంటే మిషన్స్ ఏవి టచ్ చేయవు, ఎందుకంటే వెరీ వెరీ సెన్సిటివ్ అవి. సో బేస్డ్ ఆన్ ది లోడింగ్ గ్రూప్ను బట్టి, అంటే ఇక్కడ హ్యూమన్స్ మ్యాన్ పవర్ ఉంది, ఇక్కడ మిషనరీస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ లోడింగ్ గ్రూప్ను బట్టి నా షిప్పింగ్ పాయింట్ మారిపోతుంది. am I correct or not? Yes, sir. Yes, sir.
బేస్డ్ ఆన్ ది లోడింగ్ గ్రూప్ ని బట్టి కూడా, అంటే ఎవరు లోడ్ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా షిప్పింగ్ పాయింట్ మారిపోతున్నాయి. ఇందాకడేమో షిప్పింగ్ కండిషన్స్ బట్టి లోడింగ్ గ్రూప్ నా షిప్పింగ్ పాయింట్ మారిపోతే, లోడింగ్ గ్రూప్ ని బట్టి కూడా నా షిప్పింగ్ పాయింట్స్ మారిపోతాయి. ఓకే, సో 2 కండిషన్స్ నేర్చుకున్నాం ఇప్పుడు. షిప్పింగ్ కండిషన్స్ ని బట్టి, లోడింగ్ గ్రూప్ ని బట్టి కూడా షిప్పింగ్ పాయింట్ మారిపోవచ్చు. అంటే ఏది లోడ్ చేయాలనే విషయం మారిపోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు చూడండి. విల్ డిస్కస్ రిమైనింగ్ థింగ్ అండ్ టుమారో. ఓకే, ఇంకా దీంట్లో ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంది. ఇంకా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే ఇక్కడ వరకు అర్థం కాకుండా ఎవరికైనా ఉందా? పోనీ ఇది నాకు అర్థం కాలేదు అనుకున్న దానికి ఎవరికైనా అలా ఉంటే కూడా నన్ను అడగాలి, అలా కూర్చోకూడదు. సరే అయితే, నో డౌట్స్, we'll end up the session then. Okay. ఓకే సార్